ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంకు దేవుని పేరట సహోదరులందరికీ, సిస్టర్స్ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ ప్రార్థన అవసరతలని వాట్సాప్ నెంబర్కి అయినా సరే, లేకపోతే ఇక్కడనే కామెంట్లో అయినా సరే పెట్టవచ్చు మీకున్న ప్రార్థన అవసరతలు. మరిపోతే ఇంకొక విషయము, మీరు పరిచర్యకి సహకరించాలి. దేవుని సేవకి, ఈ దేవుని సేవను చూడటానికి ప్రస్తుతం దేవుడు చూసే విధంగా నిలబెట్టలే. అర్థం కాకపోవచ్చు. అంటే అర్థం ఏంటంటే, మనకి సంఘం అనేది లేదు, అంటే ప్రత్యేకంగా చర్చి అనేది లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ఇంట్లోనే నడిపించడం జరుగుతూ ఉంది. మీరు ఆశీర్వదించబడినట్లయితే ఖచ్చితంగా నేను చెప్తా, ఆశీర్వదించబడతారు. మీరు ఈ ప్రార్థనలను, ఈ వాక్యాలను అనుసరించి నడిచినట్లయితే దీవించబడతారు. మీరు దీవించబడినట్లయితేనే, దేవుడు మిమ్మల్ని దర్శించి దీవిస్తేనే మీ కానుకలు దేవునికి పంపించండి. ఇకపోతే ఈరోజు దేవుని వాక్యంలో ఇశ్రాయేలీయుల ప్రజలకి ఒకానొక సందర్భంలో శ్రమ కలుగుతుంది. శ్రమ కలిగితే దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతారు. ఏమని మొరపెడతారో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, ఇశ్రాయేలీయులందరూ కూడా వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడతా ఉన్నారు. దేవునికి వారున్నటువంటి శ్రమను బట్టి మొరపెడతా ఉన్నారు. ఏమని మొరపెడతా ఉన్నారంటే, ఇదిగో మేము దేవుడివి నీవైతే నిన్ను కాదని మేము తప్పు చేసినాం, కాబట్టి మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేయటమే కాకుండా, వారు నిలుపుకున్నటువంటి బయలు, ఏ దేవత అయితే ఉందో ఆ బయలును తీసేసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఆయన గైడ్ చేస్తాడు. అంటే ఇలాగ నడవండి అని చెప్పి గైడ్ చేసి నడిపిస్తాడు. వీరికి కూడా ఉన్నటువంటి శ్రమను బట్టి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా మా దేవుడు నువ్వైతే నిన్ను కాదని బయలును పూజించిన మేము తప్పే అని ప్రార్థన చేస్తే, దేవుడు వాళ్ళతోటి మాట్లాడి, మీకున్నటువంటి పరిస్థితి ఇంత భయంకరంగా ఉందా అని చెల్లించిపోయినట్లు తర్వాత వచనాల్లో రాయబడి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆ తప్పుదాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇతరమైనటువంటి వారు నిలుపుకున్నటువంటి దైవములను తోసివేసి దేవునిని అనుసరించడం మొదలు పెడతారు. దేవునిని అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత
వారికి ఏం జరుగుతుందంటే వారికి ఉన్నటువంటి శ్రమలు తొలగిపోయి అభివృద్ధి వైపు, నెమ్మది వైపు, క్షేమము కలిగేటువంటి పరిస్థితుల వైపు వారి జీవితాలు నడవటం వాళ్ళు చూస్తారు. వారి జీవితాలు అటువైపుగా దేవుడు నడిపించటం వాళ్ళు చూస్తారు. మన జీవితాల్లో ఉన్నటువంటి వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించిన తర్వాత ఆ ఉన్నటువంటి శ్రమలని ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ పవిత్రమైన జీవితానికి, అప్పుడున్నటువంటి ఆ జీవితానికి ఆలోచన చేస్తే చెయ్యి కాదు ఒక మనిషిని పంపించినా సరే అందుకోలేనంత వ్యత్యాసం ఉంటుంది. అర్థమైందా? చెయ్యి చాపితే అందుకునేంత ఇది ఉండదు. దేవుని సత్యమైన మార్గం. ఒక మనిషిని నువ్వు అందుకొని రా పోరా అన్నా కానీ అందుకోలేడు. పాత మార్గానికి ఇప్పుడున్నటువంటి ఈ దేవుని మార్గానికి అంత వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని దేవుడు ఒకానొక సమయంలో సీనాయి పర్వతం మీదకి, లేఖనంలో రాయబడ్డది, ఆకాశంలో ఉన్న దేవుడు ఆ కొండ మీదకి దిగి వచ్చి ఈ పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి బ్రతుకుని బ్రతకమని కొన్ని పద్ధతులని దేవుడు కట్టడగా రాసిచ్చిండు. సీనాయి పర్వతం మీదకి ఎక్కడో ఉన్నటువంటి దేవుడు, ఆకాశంలో ఉన్న దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చి సేవకునితో మాట్లాడి ఒక పద్ధతి, ఒక క్రమాన్ని రాసి పంపిస్తే ఆ క్రమాన్ని అనుసరించాల్సినటువంటి వాళ్ళు తిరిగి పాత క్రమం ఏదైతే ఉన్నదో ఆ పాత క్రమంలోనికి పోతే వారిని వారు అపవిత్రపరచుకొని దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడతారు. గుర్తుపెట్టుకోండి, దేవుని యందు ముద్రించబడి దేవునితో నడుస్తూ ఉంటే, అపవిత్రత అనేది ఉంటే, దేవునికి విరోధమైనటువంటి క్రియలు గనక ఉంటే దేవుని సన్నిధిలో నిలబడలేము. ఒకసారి లేఖనాన్ని చదువుకుందాం మనము. ఆ పర్వతం మీదకి దిగి వచ్చిన దేవుడు ఏమని మాట్లాడి ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైన క్రమాన్ని ఏర్పాటు చేసిండో చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. ఇప్పుడు చెప్పండి, సత్యములైనటువంటి ఆజ్ఞలంట, మేలుకరములైనటువంటి కట్టడలంట. ఆ కట్టడని మనం అనుసరిస్తే మేలు జరుగుతుంది. ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. మాట్లాడి ఇది పద్ధతి, ఇది క్రమము, ఇది జీవితానికి అవసరమైనటువంటి మార్గం, ఈ మార్గాన్ని మీరు అనుసరించినప్పుడు మీరు పవిత్రులుగా ఉండి ఆయన వారిగా పిలువబడతారు. మనుషుల చేత కాదు, దేవుని చేత. ఒకడు దేవుడిచ్చిన ఆజ్ఞని అనుసరించినట్లయితే అనుసరించబడేటువంటి మనుషుడు మనుషుల చేత కాక దేవుని చేత మొదటిగా దేవుని మనుషుడని పిలువబడతాడు. మీరు కూడా ఈ సత్యమైనటువంటి ఆజ్ఞలను, మేలుకరములైనటువంటి కట్టడలను అనుసరించినట్లయితే శ్రమలు తొలగిపోతాయి.
అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడయ్యుండి, సర్వోన్నతుడయ్యున్నటువంటి దేవుడయ్యుండి ఆయన ప్రజలకు మేలుకరమైనటువంటి విధులను దయచేసి ఈ విధులలోనే నడవండి. ఈ శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలను మాత్రమే అనుసరించండి అని చెప్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, మా దేవుడిని విడిచిపెట్టి బయలును నిలుపుకున్నాడా అని. అంత అవసరం ఏమొచ్చింది? అన్నీ ఏదంటే మీకు అర్థం కావాలంటే, ఒక బావి ఉన్నది. ఎప్పుడు ఆ బావిలో ఊరేటువంటి నీటి ఊట ఎంత కరువు వచ్చినా సరే ఎండిపోదు. ఆ బావిలో అంత జలం ఉన్నది. అక్కడ ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉండొచ్చు. కాదు, ఈడ బావి ఉన్నది కదా, మంచిగా నీళ్ళు ఉన్నాయి కదా, ఈడొద్దు నాకు, నేను వేరే దగ్గర పోయి కట్టుకుంటా అని పోయి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ కట్టుకునేటువంటి మనుషులను ఏమనాలా? మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీయులు ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు. జీవజలమైనటువంటి దేవునిని విడిచిపెట్టి కాని ప్రాంతాలలో, కాని పరిస్థితులలో, కాని మనుషుల మధ్య కానటువంటి వాటిని ముందు పెట్టుకొని కుటుంబాలను నిలబెట్టుకొని నడుస్తా ఉన్నారు. కరువు రామంటే ఎందుకు రాదు? కష్టం రామంటే ఎందుకు రాదు? జీవితాలు రోజుకంత చెట్టు ఎండిపోమంటే ఎందుకు ఎండిపోవు? మీ జీవితాల్లో కూడా ఈ పరిస్థితులు దాపురించుంటే ఆజ్ఞలని, మేలుకరములైనటువంటి కట్టడలని, విధులని అనుసరించడం మొదలు పెడితే శ్రమలు తొలగిపోతాయి. ఈరోజు దేవుడు మనకు చెప్తా ఉన్నటువంటి ఆయన వాగ్దానము, ఈ రోజున దేవుడు మనకిచ్చిన వాగ్దానము లేవియాకాండము 20వ అధ్యాయము 10వ వచనం, 8వ వచనం. లేవియాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఈ వచనంలో ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. మనలను పవిత్రపరిచేది మన దేవుడంట. మన దేవుడంట. మీరు ఒకసారి ఒక మనుషునికి ఇంతగా రెస్ట్రిక్షన్స్, ఇంతగా ఒక మనుషుడిని పవిత్రపరిచేటువంటివి రెస్ట్రిక్షన్స్ మీరు చూస్తే అంతటా ఉంటాయి. రెస్ట్రిక్షన్ ఉంటే, ఆ కట్టడ అనేది ఉంటే, ఆ నిబంధన అనేది ఉంటే, ఆ కట్టుబాటు అనేది ఉంటే ఏం జరుగుతుందంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది. మీరు కావాలంటే ఎక్కడ చూసినా సరే నిబంధనలు, కట్టడాలు ఉంటాయి. ఉంటేనే అక్కడ ఒక పద్ధతి కనపడుతుంది. లేకపోతే విచ్చాల విడితనం అనేది కొట్టొచ్చినట్లు కనపడుతుంది. దేవుడు కూడా మనకి ఇంతగా పవిత్రపరచమని, మనల్ని మీరు పవిత్రంగా ఉండండి అని ఇంతగా దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చాడు. ఇంతటి మేలుకరమైనటువంటివి మీకు మరెక్కడా కూడా కనపడదు. ఒక మనుష్యుడిని పవిత్రపరిచేటువంటి ఈ విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి పద్ధతులు ఎక్కడా కనపడవు మీకు. దేవుడు మాత్రమే దేవుడిగా ఉండి ఆయన ప్రజలకు ఈ కట్టడాలు ఇచ్చాడు. ఆకాశంలో నుంచి ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి మరి కట్టడాలు ఇచ్చి ఇలాగా మీరు బ్రతకాలని చెప్తా ఉన్నాడు. ఇలాగనే బ్రతుకుతా. ఆ జీవజల ఆ బావిని విడిచిపెట్టి ఎక్కడికో పోయి ఉంటా అని చెప్పనని అక్కడికి పోయి ఉండి పొద్దున్న ముఖం కడుక్కోవటానికి నీళ్లు కూడా లేవని చెప్పనని తిట్టుకునే బదులు ఈ నీళ్ల బావి దగ్గరే, ఈ జల దగ్గరే ఉండి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే
దేవునికి ఇబ్బంది ఉంటుంది. ఆమె ఈ జీవ జలము మన దేవుడు. ఆయన దగ్గరే ఉండి కుటుంబాలను కట్టుకుంటే, జీవితాలను నిలుపుకుంటే గట్టిగా నిలబడతాయి. ఆమె లేకపోతే ఇస్రాయేలీలాగా పోయి మళ్ళీ దేవుని దగ్గరికి పోయి, మా దేవుడివి నీవే, మా తప్పులు అన్నీ ఇవి అని ఆయన ముందు మన గోడు ఎళ్ళబోసుకోవాల్సి వస్తుంది. జీవితము నాశనమైన తర్వాత ఎందుకంత కష్టం, ఎందుకంత బాధ? మొదటే ఆయన దగ్గర ఉంటే అంతకంతకు ఫలిస్తాం కదా. ఫలించుదాం, అలాగ ప్రార్థించుకుందాం. మహాకాశంలో సైతము పట్టజాలనంత మహాదేవుడు వగినటువంటి పరలోకపు తండ్రి, నువ్వు మోషేతో మాట్లాడి ఇచ్చినటువంటి సత్యకరమగినటువంటి ఆజ్ఞలతో పాటు మేలుకరమగినటువంటి కట్టడలను అనుసరించుటకు నీ ప్రజలమగినటువంటి ఈ షిలోహు మందిరమును స్థిరపరచమని, ఈ సత్యమైనటువంటి ఆజ్ఞలను, మేలుకరములైనటువంటి విధులను అనుసరించుటకు మమ్మల్ని స్థిరపరచు, బలపరచమని, నీ వాక్యములో ఉన్నటువంటి వెలుగును మా జీవితాలలో నిల్వ చేయమని పరలోకపు తండ్రి, ఈ దినమందు చేయుచున్న ఉపవాస మనవులను జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఈ వాక్యములను అనుసరించుచు, ఈ ప్రార్థనలను అనుసరించుచు ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. అయ్యా వారి అవసరత ఏమై ఉన్నదో, వారి యొక్క అవసరాలు తండ్రి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోనండి. నిన్ను అనుసరించుచు ఉన్నటువంటి నీ వారిని మరొక తండ్రి మీ కృపను చూపించండి. ఆశ్చర్యకరమైన సహాయమును అయ్యా నలుదిక్కుల నుంచి నీ బిడ్డలకు దయచేయమని, మరొక మారు నీ మందిరమును అయ్యా దశ దిశలా విస్తరింపచేయమని నీ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.